సార్ ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్లకి సీజర్ లేదు కాబట్టి ఫస్ట్ ప్రణీత్ దగ్గరికి సీజర్ చేయాలి, తర్వాత చేద్దామని అనుకుందాం. ఎందుకంటే ప్రభాకర్ గారు వీళ్ళందరూ వస్తారు, ఎవరైతే ఎక్విప్మెంట్ ఇచ్చారో ఆయన కూడా మాట్లాడితే వస్తుంది అనుకుందాం. కానీ ఇప్పుడు రాధాకృష్ణ గారు కానీ లేదంటే భుజంగరావు గారు కానీ తిరుపతి అన్న గారు కానీ 164లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి పెడితే బెనిఫిటా కాదా? 164 వాళ్ళు ఎందుకు చేస్తారు? అక్యూజ్ ఎప్పుడు చేయడు 164, అంత కాన్ఫిడెన్స్ చెప్పడం. 164 చేస్తే ఓకే చేయరు కదా, సాటర్డేస్ అక్యూజ్డ్ అంటే నాలెడ్జ్ ఆఫీసర్స్ కనుక ఎవరు చేయడు, లా తెలిసిన కదా. లే మ్యాన్ ఉంటే కదా భయపెడతా పీపెడితే చేస్తారు కదా, ఇక్కడ భయపెట్టిక లేదు, లే మ్యాన్ లేదు. మీరు ప్రతిదీ రికార్డ్ చేసి చేయాలి, అది రికార్డ్ చేస్తున్నారో తెలియదు. ఇంత ప్రజెన్స్ ఆఫ్ అడ్వకేట్ ఇప్పుడు ఇందులో అప్రూవర్ లేదంటే విట్నెస్ వాళ్ళు 164 చేయొచ్చా? అప్రూవర్ కోర్టులు అవుతాడు, ఉన్నారు అనుకోండి, విట్నెస్ 164 చేయొచ్చు. కానీ అంత వ్యాలిడేట్ ఉన్న 164 ఆల్సో నాట్ అథెంటిక్, రికార్డెడ్ బై ద మేజిస్ట్రేట్ కనుక దట్ పోర్షన్ ఇస్ అడ్మిసిబుల్. కాకపోతే ఎగిరిపోకుండా కేసు ఎగిరిపోకుండా కొంచెం ఉంటుంది, ఆగుతుంది 164. అంటే ఇప్పుడు చూస్తుంటే కేసు హడావడి అంతా కూడా ఓన్లీ మీడియాలో హడావడి తప్పించి దాన్ని పూర్తిగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ పెట్టి శిక్ష పడేలా చేద్దాం అనే దర్యాప్తు కనిపించట్లేదు మీకు? అంటే వాళ్ళు ఉన్నదాంతో చేస్తున్నట్టు కనిపిస్తుంది. హడావిడి అని మన ఆట నేను ఎందుకు అన్నాను, కానీ ఇప్పుడు హడావిడి అనే మాత్రం మీరు మాట్లాడితే బాగుంటుంది, నేను మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళ ఉన్న అవైలబుల్ ఎవిడెన్స్తో పోతున్నారు. ఈ అవైలబుల్ ఎవిడెన్స్ ఇస్ నాట్ సఫిషియెంట్ టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సైబరాబాద్లో, నల్గొండలో, రాచకొండలో, హైదరాబాద్లో 4 సెంటర్లు పెట్టామని రాధాకృష్ణ చెప్తున్నారు. ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్. కమ్యూనిటీ అనే పదం ఉపయోగించారు, కమ్యూనిటీ బేస్ చేసుకొని పెట్టామన్నారు. మరి తిరుపతి వాళ్ళ కమ్యూనిటీ కాదు కదా, మళ్ళీ ఉన్నాడు ఆయన వాళ్ళ కమ్యూనిటీ కాదు కదా. వై ఈజ్ డ్రాగింగ్ నేమ్ ఆఫ్ కమ్యూనిటీ అనేది అంటే ఒక దానికి ఒక వెర్షన్ ఏమంటున్నారంటే ఆ కమ్యూనిటీలో ఒక సింపతి తీసుకురావడానికి ఆ పదం వాడారు అంటున్నారు. వాస్తవం అంటారా? సింపతి తీసుకొచ్చి 5 ఏళ్ళు ఎలక్షన్, ఇప్పుడు సింపతి తీసుకొచ్చి ఏం చేస్తాడు? సింపతి ఇప్పుడు తీసుకొస్తారు కాదండి, ఆయనకి వ్యక్తిగతంగా మా కమ్యూనిటీ కోసం ఈయన వీరోచితంగా పోరాడాడు అని చెప్పుకోవడానికి అట్లను ఓకే మేబీ మరి వీరోచితంగా పోరాడినాడు. మరి సుప్రీం ఏం చెప్తాడు? మరి వాట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ డూయింగ్ దట్? సుప్రీం అంటే ఎవరని చెప్పరా? అవును, ఏంది సుప్రీం అంటే గాలి ఈ చెట్ట పుల్లనా చెప్పాలి కదా. బీఆర్ఎస్ పార్టీ సుప్రీం అంటున్నారు కదా. సుప్రీం అంటే దేర్ ఆర్ మోర్ సుప్రీమ్స్, ఒకరు లేరు అంటే పార్టీకి సుప్రీం ఒకరే ఉంటారు కదా. లేరు, ఆ పేరు చెప్తే ఒకడు, లేదంటే సుప్రీం ఎనీబడి ఎనీ లీడర్ సుప్రీమ్స్ అని కూడా సుప్రీమే, సుప్రీం అల్లుడు కూడా సుప్రీమే, సుప్రీం కొడుకు కూడా సుప్రీమే, సుప్రీం బిడ్డ కూడా సుప్రీమే. అంబిగ్యూటీ. ఎందుకంటే రాధాకృష్ణ కేవలం కమ్యూనిటీ పేరు వాడి తిరుపతి అని కానీ గట్టుమల్లిని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. మరి కులం మార్చడే మన అది కూడా. తిరుపతి అన్న ఇస్ గుడ్ ఆఫీసర్, డౌట్ లేదు. వీళ్ళందరూ భుజంగరావు కూడా గుడ్ ఆఫీసరే, రాధాకృష్ణ అందరు గుడ్ ఆఫీసర్సే. వాళ్ళ కమ్యూనిటీని స్ట్రాంగ్ చేసి వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకొని మళ్ళీ 3వ ప్రభుత్వం రావడానికి మేము చేసిన కృషి అని చెప్పింది కదా. కానీ అదంతా ఓరల్, వెర్ ఇస్ ద డాక్యుమెంట్ ఎవిడెన్స్? ఎవిడెన్స్ లేదు కదా. సార్ ఇప్పుడు ఈయన ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని రేపు నెక్స్ట్ ప్రభాకర్ గారు వస్తారు, ఈయన బాల్ తీసుకుని ప్రభాకర్ కోర్టులో పెట్టారు. ప్రభాకర్ గారు దాన్ని అడ్మిట్ చేస్తారా లేదంటే నాకు తెలియదు అని చెప్తే? ప్రభాకర్ రావు ఉన్నది ఏంటంటే మరి దేర్ ఇన్ ద మ్యాటర్, వీళ్ళు ఎవరు ముందలు పోతలేరు కదా. ప్రభాకర్ రావు కాడికి వచ్చి బ్రేక్ వేస్తున్నారు, అసలు బ్రేక్ ముందర ఉంది, ఆడికి పోతలేరు. అసలు జరిగింది చేసి కర్త కర్మ క్రియ ముందలున్నాడు. ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన పిల్లలు ఇంట్లోనే ఉంటే ఆయన పిల్లలు లంగ పని చేసేది ఆ పెద్ద మంది తెలియకుండా ఉంటుందండి. ఎట్లా చేస్తాడు? చెప్పినా కూడా నాట్ అనిపించబుల్ అది. సార్ ఇప్పుడు ప్రభాకర్ గారికి సుప్రీంకి మధ్యలో ఇంకొక ఆఫీసర్ ఉంటారు. అవును, ఆఫీసర్ని ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇందులో? ఎందుకంటే ఆ టైంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు, డీజీపీగా చేశాడు, మన సిటీ పోలీస్ కమిషనర్గా చేశాడు. ఈ లింక్లో ఆయన పేరు రాకుండా ఆయన తెలియకుండా ఏది జరగదు. ఒకవేళ జరిగిందంటే ఆయన అసమర్థంగా మనకు చెప్పుకోవాలి, అంతే కదా. జరిగిందనే పదం ఆయనకు తెలియకుండా జరిగితే ఆయన అసమర్థతే నాకు తెలుసుకోవాలి. ఎందుకంటే నా ఇంట్లో నాకు తెలియకుండా జరిగిందంటే నేను ఫెయిల్యూర్ అని అర్థం కదా. అంటే ఫెయిల్యూర్ అని పోలీసులో జరగదు ముందు. ఎట్లా నాకు తెలియకుండా జరిగింది అంటే నేను సుప్రీమే కావు. అవును, అన్ఫిట్ టు బి కంటిన్యూ యాజ్ ఇట్ ఈజ్ అప్పుడే కావాలి. తెలియకుండా తెలిసే జరిగింది, ఆయనే చేయించింది, ఇది వేరే లెవెల్ లేరు. మరి ఆయన వైపు ఎందుకు జరగట్లేదు ఇన్వెస్టిగేషన్? ఆడ మళ్ళీ ఇది ఇక్కడనే ఉంది గేమ్, అక్కడ ఎందుకు పోతలేదు? మీరు మంచి క్వశ్చన్ వేస్తారు, గేమ్ ఇక్కడనే ఉంది. ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్లు బట్టి చూస్తే అర్థమైపోతుంది, ఆడుకోయి ఆగుతుంది. ప్రభాకర్ రావుని ఒక్కరిని టార్గెట్ చేసి ఆడకాగితే మీరంతా పోయినా చెప్పారని నేను చూసుకుంటా, నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి కూడా ఆ మహానుభావుడు ఇంటర్నల్గా ఆల్రెడీ చెప్పి ఉంటాడు. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్కిల్స్. విట్స్ క్రాఫ్ట్ అంటే మంత్ర విద్యలు చాలా ఉన్నాయి ఆడ, ఆ విద్యలు ప్రయోగిస్తాడు. ప్రయోగించి వీళ్ళందరినీ నాశనం చేసి మళ్ళీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా, మళ్ళీ నీకు నౌకరిస్తా, ప్రమోషన్ ఇస్తాను కూడా చెప్పి పెడతాడు. ఇప్పుడు ఆయన చేతులు పవర్ లేదు కదా.
పవర్ లేకుంటే పవర్ పాయింట్లు ఉన్నాడు కదా. పవర్ పాయింట్ ఉన్నాడన్న. మరి ఎట్లా మురళి పవర్ పాయింట్ ఉన్నాడు, ఈ కెన్ డూ ఎనీథింగ్ అంతే. అతను నమ్మిస్తున్నాడు. ఇప్పుడు అయింది ఏంటంటే అప్పుడు రాజశేఖర పేర్లు చంద్రబాబు నాయుడు పేర్లు వచ్చిండు మహానుభావుడు. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత మనకి కేసీఆర్ దగ్గర రావడానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చెదలు పట్టించిండు. ఆయన తట్టాపుట్టు వరకు ఆంధ్రప్రదేశ్లో పడ్డాడు. 10 సంవత్సరాల జాయింట్ క్యాపిటల్ కూడా మొత్తం తీసుకుని ఆడపడ్డాడు, చెప్పుకోకుండా చేయకుండా. అట్లా ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఈయన్ని పట్టించిండు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఆయన్ని అక్కడ రెక్కిల్ చేసి ఫోన్ ట్యాపింగ్ ఆయనే మాత్రం మొదటి బాధ్యతలు అనేసి గౌరవ ముఖ్యమంత్రి మొదటి బాధ్యత. ఈ యొక్క సోకాల్డ్ పెద్ద మనిషి ఆడ రెక్కి చేయని 2 రోజులు రెక్కి చేస్తాడు. ఆ కట్టడానికి ఒక ఇన్స్పెక్టర్ పెడతాడు. ఇప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్ డీసీపీ, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీసీపీ, ఒక 1/2 కిలోమీటర్ దూరాన ఒక 5 ఉంటాడు. ఎట్లా దొరికరా అని పట్టుకుంటే దొరికరా ఇంకా అన్న మాటలు కూడా మాట్లాడాడు. మరి అలాంటి పెద్ద మనిషికి ఇలాంటి సౌకర్యం దొరికిందంటే $1,000,000 ప్రశ్న. మనకు అంతర్యం ఏందో అర్థమైతలేదు. కాకపోతే అంటే బ్యాడ్ సిమ్టమ్స్ ఇవన్నీ. ఇప్పుడు తప్పు చేసినప్పుడు శిక్ష గురి కావాలి. నేనైనా సరే ఏ తప్పు చేయకుండా నన్ను చిత్రహింసలు పెట్టిన రోజులు ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తా అని చెప్పా మురళి, ఛాలెంజ్ చేస్తా. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జితో ఏమంతో పెట్టా లేదని పేకు అట్లా చేసేటువంటి సృష్టికర్త. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా నా టెలిఫోన్ ట్యాప్ అయింది, మొన్నటి వరకు అయింది, ఈ మొన్నటి వరకు కూడా. అప్పుడు నేను హైకోర్టులో వేసిన నా టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నాను, నాకు ప్రాణభయం ఉందని. 9175 రిట్ 2013 రిట్ వేసిన. ఆ పెద్ద మనిషి పేరు మీద రిట్ వేసిన. వేస్తే అది ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వండి, ఫుల్ ప్రొటెక్షన్ అని రాస్తే నేను అప్రోచ్ డీజీ. ఈ ప్రొటెక్షన్ లేదు కానీ ఆర్డర్ నాకు ప్రొటెక్షన్ అయింది. లేకుంటే సుదర్శక్తులు ఎన్నో ఉండి వెళ్తున్నా. మన గతించిన వ్యక్తి కూడా పార్ట్ ఆఫ్ ది క్రియేషనే. అటువంటి శక్తులు ఎవరైనా చెప్తే ఎంతసేపు మురళి. అట్లా నేను భయపడే క్యారెక్టర్ కాదు కానీ చెప్తున్నా వీళ్ళంతా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆయన మంచి పొజిషన్ ఉన్నారు. ఒకవేళ ఈ గవర్నమెంట్లో కాకుండా నెక్స్ట్ 5 years తర్వాత లేదంటే ముఖ్యమంత్రి గారు మారిన తర్వాత కూడా ఆయనే పవర్లో ఉంటారా? అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయన పవర్లో ఉంటాడా? షికారు నేర్చిన కుక్క బొక్క ఇక్కడ ఉంటే అడిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి బయట పోదనుకుందాం. ఒకవేళ పవర్ పోతే మళ్ళీ జంప్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఏమేమి చేసి వీళ్ళని మొత్తం రికార్డింగ్ సెక్షన్ ఉంటుంది. ఆయన రకరకాల ప్లేసులు ఆయన మనసులో ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు లేడు. అలా తీసుకొచ్చి ఆడబెట్టారు. ఎస్ఐబి డైరెక్ట్గా కంట్రోల్ ఆఫ్ ది డీజీ. ఆ రోజుల్లో ఎవరు డీజీ ఉంటే వాళ్ళే. మరి డీజీ నాకు తెలియదు అని కొత్త రకం రామలు వేస్తే ఇది ఎక్కడ? ఇప్పుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పలగొట్టినాక డిజైన్ చేసిన తర్వాత ఒక కేసు బయట పెట్టి నేను పెద్ద పట్టించిన అని ఒక రెఫరెన్స్ కొట్టుకుంటున్నవే, ఫెదర్ అని వారు హెడ్ కింద కొడుతున్నవే, అది కరెక్ట్ కాదు. ఎవరి డిపార్ట్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ చెప్తుందండి, ఇవి సీక్రెట్ రికార్డ్ చేయి అంటే రికార్డ్ అంటే మళ్ళీ ట్యాపింగ్లో పోయింది కానీ రికార్డ్ చేసి ఎవరిని అడిగి చెప్తారు. ఆయన బాధ్యత చాలా మంది ఉన్నారు. ఆయన బాధ్యతలు 100 మంది ఉన్నారు. ఇటువంటి శుద్రశక్తి కాలని పెట్టుకొని లంగ పనులు చేపించి అనుకొని మళ్ళీ ఎవరైనా మంచి వాళ్ళు ఆడిన వ్యక్తులను తప్పు ఇరికించి రిమాండ్ చేస్తారు. ఓకే సార్, ఒకసారి మన కేసు గురించి వెళ్తాం. ఓకే, ఈ కేసులో సీజర్ లేదని మనకు విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. మీరు అన్నట్లుగా ఇన్వెస్టిగేషన్ అంటే డిఫెన్స్ వాళ్ళకి ఏమాత్రం అవకాశం కూడా కొంచెం సీక్రెట్ పెడితే పెట్టొచ్చేమో. ఇప్పుడు ఫస్ట్లో ఇందులో ఎగ్జిక్యూట్ చేసిన ప్రణీతరావు. ఇప్పుడు 4 సెంటర్లు చెప్పారు ఆయన, నల్గొండ ఇవన్నీ కుట్ల. ప్రభాకర్ గారు చెప్పింది వచ్చిన తర్వాత ఆయన కన్ఫ్యూషన్లో తీసుకొని మళ్ళీ ప్రణీతరావు చెప్పింది వీరందరూ తీసుకొని ఈ 4 సెంటర్లో ఎక్కడైనా ఒక సీజర్ చేస్తే ఒక సీజర్ సరిపోదు, ఎవరిది వాళ్ళకే. అది 4 ఉన్నారు ఆల్రెడీ కస్టడీలో. ఈ 3 పెట్టి ఒక్కొక్క సీజర్ చేసుకొస్తే కేసు నిలబడుతుందా? అది కాదు మురళి, ఇప్పుడు మీరు ఏమన్నారు? ప్రణీతరావు గారు చెప్పినట్టుగా ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా నేను తగలబెట్టాను అని మూసీ నదిలోనో వికారాబాద్లో పడేసి అన్నారు. అక్కడ ఎవరు దొరుకుంటే సీజ్ చేస్తుంటారు. రైట్, అది ప్రణీతరావు కన్ఫెషన్కి వస్తుంది. కానీ వీళ్ళందరికీ రావాలంటే వీళ్ళకి ఇంకొక సీజర్ కావాలి కదా. వీళ్ళకి డెఫినెట్లీ ఫర్ ఎవరీ కన్ఫెషన్ దెర్ మస్ట్ బి సీజర్. జాయింట్ సీజర్స్, జాయింట్ కన్ఫెషన్ ఎవరో చెప్తే దాన్ని తీసుకొని ఇరికేనికి లేదు మురళి. సెపరేట్ కన్ఫెషన్, సెపరేట్ సీజర్. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఆ చెప్పిన కన్ఫెషన్ లో ఒక ఏదో డాక్యుమెంట్ కానీ వేరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదో ఒకటి ఉండాలి. మీరు ఒకటి అన్నారు సీక్రెట్ గా ఉండొచ్చు, సీజర్ గా పంపించదు. సీక్రెట్స్ అనేది లేదు. అక్యూజ్డ్ హ్యావింగ్ ఎవరీ రైట్ సిఆర్పిసి ప్రకారం ఆయన కాపీ, ప్రతి ఒక్క కాపీ ఇవ్వాలి. రిమైండర్ కాపీ తీసుకుంటాడు, సీజర్ కాపీ తీసుకుంటాడు, ఎవ్రీథింగ్. ఏ రోజు ఇన్వెస్టిగేషన్ ఆ రోజు చేసి పంపాలి కోర్టుకు యాజ్ పర్ ప్రొసీజర్. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది పంపాలంటే బెనిఫిట్ అవుట్ అవుట్ వస్తుంది. అట్లా ఇంపార్టెంట్ కేసులో నేను చెప్తున్నాను. అట్లా సీక్రెట్స్ ఏమన్నా కోర్టులో పిటిషన్ ఇస్తే ఆటోమేటిక్గా కాపీలు ఇస్తారు. అక్కడ సీక్రెట్స్ ఏముంది? వీళ్ళు కన్ను మూసుకొని పాలు తాగినారు.
అంటే ఇప్పుడు ఈ నలుగురిని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నలుగురు పేరు మీద ఒక కన్ఫెషన్ ఒక సీజర్ ఉండాలి. మస్ట్. సీజర్ లేకపోతే అందులో కేసు అంటే సార్ ఇప్పుడు అందులో ఎగ్జిక్యూటివ్ చేసిన ప్రణీతలో సీజర్ ఉందనుకోండి, వీళ్ళ ముగ్గురికి సీజర్ లేకపోతే కేసు పోయినట్లేనా? దట్ పోర్షన్ రికవర్, దట్ పోర్షన్ వ్యాలిడ్. ఓకే. 27 ప్రకారం ప్రణీతరావు స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ నీడ్స్ రికవరీ ఫర్ దట్ పోర్షన్. ఫర్దర్ నేమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ పనులు రికవరీ ఉంటేనే దీనికి వ్యాలిడ్. ఈయన చెప్పిన పదాలు ఇక్కడ చెప్పిన ప్రాపర్టీస్ వాళ్ళతో ఉన్నాయి అంటే వాళ్ళు అరేంజ్ చేసి అది రికవర్ చేస్తే కనెక్టివిటీ వస్తుంది, లేకుంటే రాదు. ఇప్పుడు నిన్న రిమైండర్లో చూస్తే అది గుడ్ వర్క్ కింద వస్తుంది, బ్యాడ్ వర్క్ కింద రాదు. రికవర్ చేసి ఎలక్షన్ అప్పుడు అన్ని డబ్బులను రికవర్ చేసినాం, అది రికవర్ చేసినాం. టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ అప్పుడు ఎవిడెన్స్ లేదు కదా, దానికి ఎట్లా చేస్తావు నువ్వు? అక్కడెక్కడ వారి రికవర్ చేయాలి కదా ఏదో పోర్షన్స్. సార్ అందులో సీజర్లో రికవరీలో మీరు అన్నట్లుగా ఎక్విప్మెంట్ రికవర్ అయింది అనుకోండి, అనుకుందాం. విక్టిమ్ ఎవరు ఉండాలి కదా ఎక్కడ ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క కేసులో మస్ట్. ఆ విక్టిమ్ స్టేట్మెంట్ కూడా మస్టే కదా. వీళ్ళందరూ రికార్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఎవరిది? రాజగోపాల్ రెడ్డి గారు స్టేట్మెంట్ రికార్డ్. ఎవరు బెనిఫిషియర్ ఎవరు విక్టిమ్ అనేది మస్ట్. విక్టిమ్ స్టేట్మెంట్ మస్ట్. విక్టిమ్ స్టేట్మెంట్ మస్ట్ ఉండాలి. అక్కడ పైసలు పట్టుకున్నారు కదా, మీరు డినై చేస్తారు, ఎవరు నాది అని చెప్పరు. డినై చేయడం వల్ల విక్టిమ్ కింద ఎట్లా వస్తాడు? రాడు. దోజు ఎవరు పొజిషన్లో వాడే చెప్పుకోవాలాడు, లేదంటే ఫ్రీజ్ అయిపోతాడు. ఆల్రెడీ ఇద్దరు పేరు 3 పేర్లు చెప్పారు. ఒక దగ్గర ₹1 కోటి, ఒక దగ్గర 3 కోట్లు రికవరీ పట్టుకున్నా సీజ్ చేస్తాం. వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ ఎఫ్ఐఆర్ కేసులో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంది. వాళ్ళ రిపోర్ట్ తీసుకోవచ్చా? వాళ్ళ వాంగ్మూలం పనికొస్తుంది అంటారా? ఎవరిది? ఈ ముగ్గురు పేర్లు కొరాపరేషన్ కింద పనికొస్తుంది. డబ్బులు పంచుతున్నాం, డబ్బులు వచ్చి పట్టుకున్నాం, ఇచ్చినాం అని చెప్తారు తప్ప అది వాట్ వే డిస్కనెక్టెడ్ ట్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవిడెన్స్ కావాలి. ఇది క్వశ్చన్ కేసెస్ టెలిఫోన్ ట్యాపింగ్. అవును, సెల్ ఫోన్ ట్యాపింగ్, టెలిఫోన్ వాట్ ఎవర్ ట్యాపింగ్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్ ఆల్సో ట్యాపింగ్ కింద వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉంది? లేదు కదా. ఆయన డబ్బులు పట్టుకున్నాము, ఎలక్షన్ పట్టుకొని చేసిన చెప్తాడు, నా డబ్బులు కావాలి చెప్తాను. ఆయన డినే చేసి నా డబ్బులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది మళ్ళీ మధ్యలో.